నమస్కారం. నమస్కారం అండి. అమ్మ ధర్మ సందేహాల కార్యక్రమంలో ఈరోజు మన ఇంటి ముందు కానీ ఏదైనా ఆఫీసులో కానీ దిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అది ఎందుకు కడతారు? అసలు దానివల్ల నిజంగా దిష్టి పోతుంది అంటారా? లక్ష్మీదేవి యొక్క సిస్టర్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరేంటి? జ్యేష్ఠలక్ష్మి. ఓకే. ఆవిడ రాకూడదని మనం కొన్ని నివారణ మంత్రాలు చేస్తూ ఉంటాం. అలాగే నరుడి యొక్క కన్ను దృష్టికి నల్లటి నాపరాయ అయినా పగిలిపోతుంది అని చెప్పి శనీశ్వరుడికి నల్లగా ఉన్న రాయికి మనం ఆరాధన చేస్తాం. ఇవన్నీ ఏంటి అని అంటే కనుక మనకున్న దృష్టిని తొలగించుకోవడానికి దృష్టి దోషం అనేక రకాలు. మనకి తెలియకుండా వచ్చేది, మనల్ని ఎదురుగుండా చూస్తూ వచ్చేది, మన ఫోటోని ఎక్కడో చూస్తూ వచ్చేది. ఇప్పుడు నేను ఏదో ఫోటో పెట్టాను అనుకుందాం, ఆ ఫోటోని చూసేసేసి ఎవరో ఏంటో ఈవిడ ఇంత ఇదిగా ఉందన్నట్టుగా అనుకోవచ్చు, లేకపోతే ఈవిడికి ఏం పని లేదా అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు, రకరకాలు అనమాట. అయితే ఎవరి దృష్టి వాళ్ళదనమాట. అయితే కొంతమంది దృష్టిలో ఇంత చిన్న వయసులో వీళ్ళకి వచ్చిందే మనకి రాలేదని అన్నా ఉండొచ్చు. అప్పుడు మాత్రం మనకు ఆ దృష్టి దోషం తగులుతుంది. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నతి చెందారు, అయ్యో వాడు ఉన్నతి చెందాడు కదా, మనం కూడా వాడితో పాటు ఏంట్రా బాబు నాకు కూడా కొంచెం సాయం చేయని చెప్పి వాడితో వెనక్కి నడుచుకుంటూ వెళ్తేనేమో పర్వాలేదు. వాడు ఎలా పైకి వచ్చాడు, నేను ఇన్నేళ్ల నుంచి కష్టపడుతుంటే నేను పైకి రాలేదేంటి అనే ఆలోచన వస్తే మాత్రం వీడి దోషం మనకి పలుమార్లుగా తగులుతూ ఉంటుంది. పలుమార్లు అనుకుంటూ ఉంటారు. ఒకసారి అనుకోం కదా మనం ఏదైనా, అదేదో జపం చేసినట్టు వాళ్ళ గురించి జపం చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మీ ఇంటికి రావడం మీ ఇల్లు యొక్క వైభవాన్ని చూసి కళ్ళు మీ ఇంటి మీద పడతాయి. పడగానే మీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి, మీ ఇంట్లో అనారోగ్యాలు మొదలవుతాయి, ఆకలి వేయదు, తినబుద్ధి కాదు. అన్నీ వండుకుంటారు పాపం, ఏం లోటు ఉండదు, కానీ తినబుద్ధి కాదు, ఏం చేసుకుంటాం దాన్ని. ఇలాంటివన్నీ రకరకాల దోషాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇవన్నీ ఎవరి రూపంలో ప్రవేశిస్తాయి అంటే కనుక ఈ దృష్టి రూపంలో మన ఇంటికి ప్రవేశిస్తుందట జ్యేష్ఠలక్ష్మి. అందుకని ఆవిడని ఆపేయడానికి ఆవిడకి ఇష్టమైనవి ఏంటి? గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటే ఆవిడకి ప్రీతి. అది తింటుందిట. ఆవిడ నిమ్మకాయలు తింటుంది, పచ్చిమిరపకాయలు తింటుంది. అవి కట్టేస్తే అవి తింటూ అక్కడే కూర్చుని ఉంటుంది, మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఆవిడ ఎప్పుడైతే మన ఇంట్లో ప్రవేశించదో మన ఇంట్లో మహాలక్ష్మి వేంచేసి ఉంటుంది. ఆవిడ వస్తే ఈవిడ వెళ్ళిపోతుందిట. అందుకనే మనం ఏమంటాం, పెద్దల్ని గౌరవిస్తారు, అబద్ధాలు ఆడరు, ఇలాంటి ఇంట్లో మహాలక్ష్మి వేంచేసి ఉంటుందంటారు. చాలా మంది ఇళ్లలో డబ్బు ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో ఏ లక్షణాలు ఉండవు, సలక్షణాలు ఉండవు. పిల్లలు తాగుతుంటారు, పెద్దవాళ్ళు తాగుతుంటారు, ఎవరేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి స్థితి నుంచి మీకు వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది, వీళ్ళింట్లో మహాలక్ష్మి ఉంది, వీళ్ళకి ఎప్పుడు ఎంత అవసరమో అంత అనుగ్రహిస్తూ ఉంటుంది, హ్యాపీగా ఉంటారు, ఏ విధమైన చీకు చింతలు ఉండవు. ఇలాంటివి ఏవి మన ఇంట్లో ప్రవేశించకుండా ఉండడానికి మనకి దిష్టిలో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో గుమ్మడికాయ దిష్టి, అది ఎప్పుడైతే కుళ్ళిపోయి కింద రాలిపోతుందో, కొంతమంది ఇలా పెట్టడం ఆలస్యం 2 రోజుల్లో కుళ్ళిపోతూ ఉంటుంది గుమ్మడికాయ. అంటే వాడి మీద అంతమంది ప్రేమ పడుతున్నారా అని అర్థం. ఎంత ప్రేమిస్తున్నారో వాడిని వాళ్ళ మనసులో పెట్టుకుని రోజు పూజిస్తున్నారు అర్చనతోటి, అదనమాట. అందుకని వీళ్ళ ఇంట్లో గుమ్మడికాయ పెట్టడం ఆలస్యం కుళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ గుమ్మడికాయని పెట్టడానికి కూడా మనకి కొన్ని తిథులు, నక్షత్రాలు, వారాలు ఇలాంటివన్నీ చెప్పబడ్డాయి మనకి శాస్త్ర ప్రకారం. గురువారం కానీ ఆదివారం కానీ గుమ్మడికాయని పెడితే చాలా మంచిది. మిగతా అన్ని రోజుల్లో గుమ్మడికాయని మార్చకపోతేనే మంచిది. అయితే గుమ్మడికాయని పెట్టినప్పుడు చాలా మంది అలాగే బూడిద గుమ్మడికాయని అలాగే డైరెక్ట్ గా పెట్టేస్తారు, తెల్లగా బూడిదలాగా ఉంటుంది కదా, అలాగే పెట్టేస్తూ ఉంటారు. దానికి మొత్తం పసుపు రాసి చక్కగా 3 బొట్లు పెట్టి దాన్ని కనుక పెడితే కనుక దానికి మళ్ళీ బలి ప్రక్రియ అని అంటారు. 9 గోధుమల్లో పెట్టేసేసి, ఒక 1/4 కిలోనో లేకపోతే 1.5 కిలో గోధుమల్లోనో పెట్టేసేసి దాని చుట్టూ 8 దిక్కుల నుంచి మన ఇంటికి ఎవరు రాకుండా, వాళ్ళ దృష్టి మన మీద పడకుండా, ఎవరెవరో ఏవేవో చేతబడులు చేయొచ్చు. ఇవాళ రోజున ఇవన్నీ లేవు, కానీ బట్ అయితే ఏం చెప్పలేము. అయితే చదువుకున్న వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తున్నారో మనకు తెలియదు, వైట్ స్కాలర్లో తిరుగుతూ ఉంటారు, ఏమీ చెప్పలేం. అలాంటివి కూడా మన ఇంటికి రాకుండా ఉండడానికి అని చెప్పి 8 దిక్కుల్లో నిమ్మకాయలు పెట్టేసేసి దానికి ఒక పూజా విధానం ఉంటుంది. ఈ పూజా విధానంతో దాన్ని ఆహ్వానం చేసుకుని చక్కగా దానికి పూజ చేసుకుని దాన్ని ఆ బలి ప్రక్రియ పూర్తంతా చేసి తర్వాత దాన్ని గుమ్మడికాయని పెడతారు. ఇది ఒక విధానం. ఇవన్నీ నాతోటి కావు, నేను డైరెక్ట్గా గుమ్మడికాయ తీసుకెళ్ళి పెడతాను అంటే కనుక మీరు పసుపు రాసేసి ఆ గుమ్మడికాయకి కుంకుమ బొట్లు పెద్దగా కనిపించేలాగా కుంకుమ బొట్లు పెట్టి, అంటే దృష్టి ఎక్కడి నుంచి అయినా కానీ మీకు తగలకూడదు, అందుకని అంత పెద్దగా పెట్టేసేసి చక్కగా పూసి అక్కడ పెట్టేయడం. అలా పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే కనుక ఈ గుమ్మడికాయ తొందరగా పాడవదు. ఇదన్నీ టెంపరీ. మనకేమవుతాయి, పర్మనెంట్ దృష్టిలు వేరు, టెంపరీ దృష్టిలు వేరు, ఇలాంటివన్నీ. అయితే రావడం వాడు గుమ్మడికాయ మీద వాడు కళ్ళు పడతాయి, ఏంటి వీడు ఏదో కొత్తగా వీడు పెట్టాడే, దానికి నామం పెట్టాడే, ఏదో పెట్టాడు అని చూస్తాడు. ఆ చూడడం తోటి
వీడి ఈ గుమ్మడికాయకి వేసిన మేకప్ వీడి ఇంటి మీద పడకుండా ఉంటుంది, అక్కడితోటి పోతుంది అనమాట. తద్వారా వీళ్ళకి ఏ దృష్టి లేకుండా హాయిగా ఆనందంగా వీళ్ళ జీవితం ఎలా సాగుతుందో అలాగే సాగుతూ ఉంటుంది. మన జాతకంలో ఉండే దోషాలు ఒక రకం, ఈ దోషాలు ఏంటంటే మనకి ఇమీడియట్గా మీరు పూజ చేస్తే కూడా ఇంత ఇమీడియట్గా మీకు ఫలితం వస్తుందో లేదో తెలియదు, కానీ వీడి దృష్టి దోషం అనే ఫలితం మాత్రం మీకు వెంటనే వస్తుంది. ఇది నివారించబడుతుంది. తెలియకుండానే ఎందుకో ఏ విషయానికో తెలియదు కొట్లాడుకుంటూ ఉంటారు, అప్పుడు ఇది మీకు నివారించబడుతుంది. ఎక్కువ కష్టపడకు, ఇలా చూసుకో అని చెప్పి మనకి పెద్దలు నిర్ణయించిన విధానాల్లో ఇది ఒకటి. అయితే ఏకాదశిలో కూడా కొంతమంది పెడతారు, ఏకాదశి దశమిల్లో కూడా పెడతారు. తర్వాత అంటే మీకు గుమ్మడికాయ పాడైపోయింది, ఏకాదశి దశమి వరకు ఆగలేం అంటే గురువారం ఆదివారం ఈ రోజుల్లో గురువారం ఇప్పుడు మీకు దిష్టి తీసినా కూడా ఏం చేస్తారు, గురువారం ఆదివారం దిష్టి తీస్తే కనుక చాలా తొందరగా ఫలితం ఉంటుంది అండ్ ఎక్కువ దిష్టి పోతుంది వీళ్ళకి. మనిషికైనా దిష్టి తీసినప్పుడు మనం ఏం చేస్తాం, గురువారం ఆదివారమే సజెస్ట్ చేస్తాం. అయితే వీళ్ళకి దిష్టి తీసినప్పుడు సంధ్యాకాలాన్ని సజెస్ట్ చేస్తాం, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కాలాన్ని మనం సజెస్ట్ చేస్తాం, సూర్యుడు చంద్రుడు వచ్చే మధ్య కాలం. అదే కనుక మనం గుమ్మడికాయ అయితే మాత్రం మనకు పొద్దున సూర్యోదయమైన కాలం అది చెప్తామన్నమాట. అందుకని ఇది అక్కడ మనకి ఫలితం ఇస్తుంది. అందుకని గుమ్మడికాయ వచ్చేసరికి మీరు టెంపరీగా రకరకాల మంది మనుషుల యొక్క కనుదృష్టి నుంచి కాపాడబడడానికి మీ గృహాన్ని, మీ కుటుంబాన్ని, మీ శాంతిని కాపాడుకోవడానికి మాత్రమే వినియోగించేది. ఓకే, గుమ్మడికాయ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు ఇలాంటివి ఏమైనా కట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా చేయొచ్చు. అయితే పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు అనేసరికి మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు మార్చేయాలి. అవును, అది ఒక 2 రోజులకి మార్చేయాలి, 3వ రోజు మళ్ళీ మార్చాలి. ఇదైతేనేమో కనీసం గుమ్మడికాయ ఒక నెల 2 నెలలు, ఒక్కొక్కసారి 6 నెలలు కూడా ఉంటుంది. అంటే వీడికి మీద ఎవరి దృష్టి పడలేదు అని అర్థం. అలా అందుకని గుమ్మడికాయ ఉన్న పరిమాణాన్ని బట్టి చూసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు మార్చి పెడితేనే మంచిది. చాలా సంతోషం, చాలా వివరించారు, ధన్యవాదాలు.